హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో విషయానికి వస్తే, మొన్న సద్దుల బతుకమ్మ రోజు మార్నింగ్ టైంలో పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అప్పుడైతే ఈ వీడియో తీసిన. నా బిడ్డ చూడండి, పండగ వాతావరణం అంతా అమ్మ ముఖంలోనే కనిపిస్తుంది. రెడీ చేస్తే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది. లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్ నేమ్ పెట్టుకుంటే నాకు కూడా పెట్టు మమ్మీ అని ఏడిస్తే ఆమెకు కూడా పెట్టిన. ఇక నా కొడుకును నా బిడ్డనైతే కూర్చోబెట్టిన ఆడుకోమని. వాళ్ళైతే మంచిగా ఆడుకుంటున్నారు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే బతుకమ్మ 2-3 గంటల్లో అయిపోయేది. హాఫ్ డే పట్టినా కూడా ఆశ్చర్యం లేదు, అంత లేట్ అవుతుంది. వాళ్ళ అల్లరైతే తట్టుకోలేము. ఇక ఇక్కడైతే మా అమ్మ బతుకమ్మ వేస్తుంది. బతుకమ్మ వేస్తుంటే నాకే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు, చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు బతుకమ్మ వేసినా నాకెందుకో మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే నాకు చెట్లన్నా పూలన్నా మస్తు ఇష్టం. అందుకే బతుకమ్మకి తీరొక్క రకాల పూలు తీసుకొచ్చి బతుకమ్మలాగా పేరుస్తారు కదా, అన్నీ ఒక చోట పూలు చేర్చి ఉంటాయి కాబట్టి చూడ్డానికి నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే మెయిన్గా నేను ఏ పండగకి వచ్చినా రాకున్నా దసరాకైతే సద్దుల బతుకమ్మకి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వస్తా. అదేంటో కానీ క్యాలెండర్లో ఎన్ని పండుగలు ఉన్నా సరే బతుకమ్మకు ఉన్నంత ప్రత్యేకతే వేరు. మన తెలంగాణలో పెద్ద పండుగ అంటే బతుకమ్మ పండుగే కదా. ఆడవాళ్ళు ఏ పండగ కోసం వెయిట్ చేసినా వెయిట్ చేయకున్నా బతుకమ్మ పండుగ కోసం అయితే మస్తు వెయిట్ చేస్తారు. నేను చూసిన ఇప్పటి వరకు ఎంత శాడిస్ట్ మొగుడైనా సరే పెళ్ళాన్ని ఖచ్చితంగా బతుకమ్మ పండుగకి తల్లిగారింటికి పంపిస్తాడు. అదేందో కానీ నిజం చెప్పాలంటే బతుకమ్మ పేర్చడానికి చాలా ఓపిక కావాలి. బతుకమ్మ పేర్చడంలోనే కనిపిస్తుంది ఆడవాళ్ళ ఓపిక. ఇంకా బతుకమ్మ పేర్చేటప్పుడు ఏ పూ తర్వాత ఏ పూ పెడితే బాగుంటుందని ఆలోచిస్తారు కదా, అదే ఆడవాళ్ళలో ఉన్న క్రియేటివిటీ. బతుకమ్మ పేర్చడానికి చాలా రకాల పూలైతే ఉపయోగిస్తారు. అన్నింటిలో మెయిన్గా తంగేడు పువ్వు. ఆ తంగేడు పువ్వే లేకపోతే బతుకమ్మ పేర్చరు, అంత ఇంపార్టెంట్. తర్వాత సీతమ్మ పువ్వు, గునుగు, గోరింట పూలు, ఇంకా గుమ్మడి పూలు. అన్నింటికంటే బంతి పూలు బతుకమ్మలో పెడితే మాత్రం భలేగా అనిపిస్తాయి, మస్తు అట్రాక్షన్గా కనిపిస్తాయి. ఈసారి మా డాడీ బతుకమ్మ పండగకి బంతిపూలు ఎక్కువ తెచ్చిండు. బతుకమ్మలో బంతిపువ్వు ఎక్కువ పెట్టడం వల్ల ఆకైతే ఎక్కువ అవసరం పడుతుంది. బతుకమ్మ వేరుస్తుంటే మధ్యలో ఆకేసుకుంటూ పూలు పేర్చడం వల్ల బతుకమ్మ స్టిఫ్గా ఉంటుంది. బతుకమ్మలో ఆకు వేయడానికి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకైతే అడవి తంగేడు చెట్టు ఉంది. ఇక ఆకు తెంపుకొద్దామని అయితే వెళ్ళిన నా కొడుకు అయితే వీడియో తీసిండు, మస్తు తీసిండు. ఈ అడవి తంగేడు పువ్వు అయితే మా అమ్మ పెట్టది, ఎందుకో తెలియదు కానీ పెట్టది. నా బిడ్డను చూడండి, బతుకమ్మను ముట్టుకోవడానికి మస్తు ఎగ్జైట్ అవుతుంది. ఇక మొత్తానికి పెద్ద బతుకమ్మ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. బతుకమ్మ చేయడం అయిపోయిన తర్వాత దేవుళ్ళ దగ్గర అయితే మా అమ్మ పెట్టేసింది. ఫైనల్గా మా బతుకమ్మ అయితే ఇట్లుంది. అంటే మా బతుకమ్మ అంటే మా అమ్మ వాళ్ళ బతుకమ్మ ఎట్లుంది, బాగుందా లేదా అనేది కమెంట్ చేయండి. ఇక దీంతోడు ఇంకో తోడు బతుకమ్మ అయితే చేయాలి కదా, అదే చిన్న బతుకమ్మ. మొత్తానికి పెద్ద బతుకమ్మ చేయడం కంప్లీట్ అయిపోయింది, ఇంట్లో కూడా పెట్టేసినాం. ఇక మిగిలిందల్లా చిన్న బతుకమ్మ చేయడమే. ఈ చిన్న బతుకమ్మని అయితే మా చెల్లె చేస్తుంది. ఆ మొక్కతే చేస్తుంటే ఆమెకి ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ పిల్లలు కూడా విపరీతంగా అల్లరి చేస్తున్నారు. ఒక్కదానికి చేయడం ఇబ్బంది అవుతుందని నేనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నా. బతుకమ్మ పేరుస్తుంటే పూలు అందిస్తున్నా.
ఫైనల్గా చిన్న బతుకమ్మ చేయడం కూడా ఇట్లా కంప్లీట్ అయిపోయింది. చిన్న బతుకమ్మ చేయడం అయిపోయిన తర్వాత మా అమ్మ చిన్న బతుకమ్మని తీసుకొని పెద్ద బతుకమ్మ ఎక్కడైతే పెట్టిల్లో దాని పక్కన అయితే పెట్టేసింది దేవుళ్ళ దగ్గర. ఇట్లయితే కంప్లీట్ అయిపోయినాయి బతుకమ్మలు చేయడం. బతుకమ్మలు ఎట్లున్నాయి అనేది కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.